లలో ఆయా రీతులుగా ఆరాధించుకొనుచున్న ప్రియులైన విశ్వాసులారా, దేవనామమున మీకు దీవెనలు శుభములు కలుగునుగాక. ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయమును కొన్ని వారములుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో మూల్యమైన సత్యములు, మరుగైన మర్మమైన మహిమ కలిగిన సంగతులు దేవుడెన్నింటినో వ్రాయించారు. ఇది ఒక బోనస్ అధ్యాయము అని, ఒక మిస్టరీ చాప్టర్ అని, దేవుడు మనకిచ్చిన ఒక చిన్న బహుమానమని, అదనపు గ్రంథమని ఎన్నో పేర్లతో దీనిని మనము వివరించుకుంటూ సాగుచున్న వారము. ప్రియ స్నేహితులారా, వారు భోజనము చేసిన తరువాత దేవుని సేవకులకు దేవుడు మొట్టమొదట భోజనము పెట్టాడు. ఈ భోజనమునకు ముందు వారి వలలో దేవుడు చేపలను పెట్టాడు. దేవుని యొక్క వాక్యాన్ని యోహాను సువార్త 21:11 మనం చదివితే, 21వ అధ్యాయము 11 చదివితే, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. స్నేహితులారా, పేతురు ఆ వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఫుల్ ఆఫ్ లార్జ్ ఫిష్. మరి దేవుడిక్కడ తన సేవకులైనటువంటి వారికి ఏమిచ్చాడు అనంటే, గొప్పవి ఇచ్చాడు. గొప్పవి సాధారణమైనవి, అల్పమైనవి, 3 రకాలుగా దేవుడు ఇవ్వగలడు. ప్రియులారా, సాధారణమైనవి ఇస్తే సరిపోతుంది. కొంచెము మంచివిస్తే సరిపోతుంది. కానీ ఏమీ లేనప్పుడు, ఒక్కటైన వారి యొద్ద లేనప్పుడు దేవుడు వారికి గొప్ప వాటిని ప్రసాదించి వారిని సంతోషపెట్టిన వాడై ఉన్నాడు. ప్రియులారా, మన యొద్ద ఏమీ లేనప్పుడు, సొమ్ము లేనప్పుడు, సదుపాయము లేనప్పుడు, మరి మనల్ని బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేనప్పుడు, ఒక మొదట 2 గంటలు మనల్ని బయటికి వెళ్ళనిస్తే ఆ చాలు అనుకుంటాం మనం. తదుపరి ఒక పూటంతా మనల్ని బయట ఉండనిస్తే అమ్మయ్య అనుకుంటాం. ఒక రోజంతా ఉదయం 6 నుండి సాయంకాలం 6 వరకు మనల్ని బయటికి వెళ్ళి రానిస్తే, దుకాణాలు అన్నీ తెరిస్తే చాలు, గొప్ప కార్యమే అని అనుకుంటాం మనం. కారణం ఏంటంటే, అనేక దినాలుగా మనం బంధింపబడిన వారము, దాగి ఉన్న వారము గనుక ఈ దాగి ఉండుటలో వెళ్ళనిస్తే చాలు అన్నట్టుగా అనేక మంది తలుస్తూ భావిస్తూ ఉంటారు. రాత్రంతా ప్రయాసపడ్డారు గాని వారికి ఒక్కటైనా దక్కలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారుడు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాశిలో నా పడవా. స్నేహితులారా, రాత్రంతా శ్రమ పడినా రాలేదు జయము. అటువంటి పరిస్థితిలో రత్నాలు దొరికితే, రాళ్ళు దొరికితే చాలనుకున్న వారికి రత్నాలు దొరికితే వారి ఆనందం ఎంత?
కనుక ఏదో ఒక చేప దొరికితే చాలు అనుకునే సమయంలో దేవుడు వారికి గొప్ప చేపలను ఇచ్చెను. గొప్పవి మాత్రమే కాదు, అవి 1, 2 కాదు, 10, 20 కాదు, 50, 100 కాదు, 153 గొప్ప చేపలను దేవుడు వారికి ప్రసాదించాడు. మన దేవుడు అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా ఇచ్చేవాడు అని మరొక మారు రుజువు పరిచాడు. ప్రియరా, ఈ మాటలో ఉన్న ఒక ప్రత్యేకత మనం తెలుసుకుందాం. గొప్ప చేపలను ఇచ్చెను. గొప్పవి ఇచ్చుటలో తాను గొప్ప దేవుడు అని రుజువు పరుచుకొనెను. ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన గొప్ప కార్యాలు చేయువాడు, గొప్ప పనులు జరిగించువాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యము సేవకుల విషయములో జరిగించి తన గొప్పతనాన్ని మరి ఒక మారు రుజువు చేసుకొనినటువంటి దేవుని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఈ లోకమందు దేవుడు మనకు గొప్ప వాటిని ఇచ్చి ఉన్నాడు. ఉదాహరణకు మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, 2 గొప్ప జ్యోతులను లోకమునకు ఇచ్చెను. వెలుగు కొరకు దేవుడు ఇచ్చెను. ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు విశ్వాసులారా గొప్ప గొప్ప జ్యోతులను ఆకాశమందు మన నిమిత్తము ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు. కాబట్టి మన దేవుడు గొప్ప కార్యములు చేయువాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాముతో మాట్లాడుచు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును కూడా గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాకుండా గొప్ప జనముగా నిన్ను చేయుదును. ప్రభునందు ప్రియులారా, ఇందుకు గొప్ప చేపలను దేవుడు వారికి ఇచ్చాడు అంటే వారిని గొప్ప వారిని చేయుట కొరకు. గొప్ప చేపలు పడితే గొప్పే కదా, గొప్పవి ఇంటికి తీసుకువెళితే గొప్పే కదా, గొప్పవి అమ్మితే గొప్పే కదా. ఎవరికైనా పెద్ద పెద్ద చేపలు దొరికినప్పుడు వలలో ఒక పెద్దది 2 పెద్దవి ఉండొచ్చు, కానీ 153 గొప్ప చేపలు ఒకే పర్యాయము దేవుడు వారికి ఇచ్చుటలో ఉన్నటువంటి ఉద్దేశము, సేవకుల్లారా, మీరు అల్పమైన వారు కారు. ఒకవేళ రాత్రంతా మీరు చేపలు పట్టలేకపోయి ఉండొచ్చు, కానీ ఇదిగో గొప్పవి ఇచ్చుట ద్వారా 1 ప్రభువు గొప్పవాడని రుజువైనది, 2 ఆయన సేవకులు కూడా గొప్పవారు. వీరే ఒకప్పుడు చేపలు పట్టేవారు, ఇప్పుడు పట్టలేకపోయారు అనే మాట రాకుండా, వారికి అవమానము రాకుండా, వారికి తలవంపులు రాకుండా దేవుడు గొప్ప వాటిని ఇచ్చి పంపుతూ ఉన్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. విశ్వాసి దైవ విశ్వాసులకు భక్తులైనటువంటి వారి కొన్ని పర్యాయములు సందర్భాలలో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు కలగచ్చు, లాక్డౌన్ ఉండొచ్చు, కదలలేకుండా అయిపోవచ్చు. కానీ స్నేహితులారా, దేవుడు ఈ కష్ట కాలమందు కూడా మనకు గొప్ప వాటిని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడిని మనం గ్రహించాలి. ఎట్లంటే దైవజనులు దేవదాసు గారు తెలియచేసిన ఒక చిన్న విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. దైవజనులైనటువంటి దేవదాసు గారు కష్టములో కూడా ప్రభువును ఏ రీతిగా
ప్రార్థించాలి అనేటువంటి సలహానిచ్చారు. చాలా మంది కష్టకాలం వచ్చింది గనుక దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, దేవుడు ఇంకా దీన్ని తొలగించలేదేంటి అని నిష్ఠూరపు మాటలు ఒకవేళ ఎవరైనా దేవుని మీద పలుకుతూ ఉన్నారేమో, ఆలోచిస్తూ ఉన్నారేమో. దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, కష్టకాలమందున కూడా నిష్టముగనే ప్రభుని సేవింప నలవాటు పడిన ఎడలా ఆత్మకెంతయు బలము దయము కీర్తి అప్పుడపవాది దయ్యముల్ తప్పుకొను, అప్పుడపవాది దయ్యముల్ తప్పుకొను. ఈ కరోనా కూడా తప్పుకుంటది. ఎప్పుడు? కష్టకాలంలో కూడా దేవుడంటే నాకు ఇష్టమే. కష్టకాలములో కూడా దేవుని మాట నేను వింటాను. కష్టకాలంలో కూడా ప్రభు ఎడలని గౌరవభావాలు చూపిస్తాను. రాత్రంతయు శ్రమపడ్డారు, చేపలు దొరకలేదు, కష్టకాలములో ఉన్నారు, కరువు కాలములో ఉన్నారు, ఇబ్బంది కాలములో ఉన్నారు. కానీ ప్రభు చెప్తే ఎక్కడ వల వేయాలో అక్కడ వల వేశారు. ప్రియులారా, ఇది దేవుని మీద వారికి ఉన్నటువంటి ఒక ఇష్టాన్ని, గౌరవాన్ని సూచిస్తూ ఉంది. మరి హౌ టు క్యాచ్ ద ఫిష్ అనేటువంటి కార్యక్రమంలో దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. దే వర్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ క్యాచింగ్ ద ఫిష్. వారు ఒకప్పుడు చేపలు పట్టుకోవడంలో నిష్ణాతులు, నిపుణులు. కానీ ఇప్పుడైతే ఏమీ పట్టలేని వారిగా అయిపోయారు. కనుక హౌ టు క్యాచ్ దమ్, దేవుడు వారికి యు వాంట్ టు టీచ్. ప్రియులారా, ఎక్కడ వల వేయాలి అనేది చెప్పాడు. 2, ఆయన చెప్పినట్టుగా వల వేస్తే ఎటువంటి చేపలు దొరుకుతాయి అనేది చూపించాడు. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. ప్రియులారా, అందుకే ఈ చేపలు వారికి ఇచ్చిన పిమ్మట మరి వారు చాలా ఆనందముగా వారి ముఖాలు వెలిగిపోవడం మొదలు పెడుతూ ఉన్నాయి. ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు అనే దైవోచ్చనుడు, ఈయన అప్పటికి యోసేపు బ్రతికి ఉన్నాడని సమాచారం అందుకున్నాడు. ఒకప్పుడు యోసేపు లేడు అని భావించిన తండ్రి ఈయన. యోసేపు చనిపోయాడని తన కొడుకులే చెప్తే మరి నమ్మాలో నమ్మకూడదో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఉన్న కొడుకు పోయాడు అనే బాధలో ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క యాకోబుతో పలుమార్లు దేవుడు మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. మరి ఆ యొక్క పద్దనరాముకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆదికాండం 15లో మాట్లాడాడు. అలాగే తిరిగి వస్తూ ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు. యెహోవా దగ్గర మాట్లాడాడు. యెహోవా దగ్గర దీవించాడు. ప్రియులారా, దైవ సహవాసము కలిగిన వాడు, దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు. కానీ మరి ఆ బిడ్డ చనిపోయాడు అని చెప్తే, మరి దేవా నిజంగానే మా అబ్బాయి చనిపోయాడా, ఎక్కడున్నాడు అని ఒక్కమారైన దేవుణ్ణి అడిగాడా? ఎన్నడూ దేవుని అడగల. లోక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు అడగకల్లా దేవుణ్ణి, ఆయనే చూసుకుంటాడు. మహిమ సంబంధమైన సంగతులు మనం అడగచ్చు విశ్వాసి. కాబట్టి ఇప్పుడు కుమారుడు ఐగుప్తులో రాజుగా ఉన్నాడు గనుక తాను అతిగా ప్రేమించిన కుమారుడు ఇది నాన్న వాక్యంలో మనం పఠించుకోవడం జరిగింది. ఆదికాండం 37 మొదటి 7 వచనాల్లో. మరి అవసాన కాలంలో పుట్టిన వాడు కనుక యోసేపు, రాహేలు యొక్క జ్యేష్ఠ కుమారుడు కనుక ఈ బిడ్డను యాకోబు అధికముగా ప్రేమించాడు, అమితముగా ప్రేమించాడు. ప్రేమను, ప్రియులారా, ప్రేమ అంటే కౌగిలించుకుని మొదలు పెట్టడం ఒకటే కాదు. ప్రేమను
అనేక రకాలుగా చాటవచ్చును. దేవుడు తన సేవకులను ఎలాగూ ప్రేమించాడు, ఆ ప్రేమను సూచించే గొప్ప చేపలను వారికి ఇచ్చాడు. ఇది లవ్ ఆఫ్ గాడ్, ఇది లవ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ. అంటే ఆయన ప్రేమ అనేక రకాలుగా ఉంటుంది. ప్రియులారా, యాకోబు తన బిడ్డను ఎలా ప్రేమించాడు అంటే, మరి తన కొరకు విచిత్రమైన అంగీని ఏర్పాటు చేయించాను. ఇది ఆ దినాల్లో అందరూ ధరించే అంగీ కాదు. ప్రియులారా, యాకోబు తన కుమారుడైన యోసేపు నిమిత్తము ఏం ఏర్పాటు చేశాడు? మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి, కుమారులందరినీ సమానంగా ప్రేమించాలి కదా, అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించి, కుమారుడు అందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి. ఎందుకంటే తండ్రి అందరిని ప్రేమిస్తాడు కానీ ఒక్కొక్కరిని ఎక్కువగా ప్రేమించవచ్చు. మరి తనకు బాగా ఇష్టమైన ఈ యొక్క రాహులకు పుట్టగా లేక పుట్టినటువంటి సుతుడు కనుక, రెండవది ఈ ప్రేమకు కారణం యోసేపుకున్నటువంటి భక్తి జీవితము, యోసేపుకున్న మంచి సాక్ష్యము. ప్రియులారా, మంచి ప్రవర్తన కలిగిన వారిని ఎవరైనా ప్రేమిస్తారండి. మంచిగా మాట్లాడే వారిని, మంచి తలంపులు కలిగిన వారిని, మంచి చూపులు కలిగిన వారిని మరి ఎవరైనా ప్రేమిస్తారు. కుట్రలు కుతంత్రాలుగా వ్యక్తం చేసే వారిని ప్రేమించడం కష్టం. అమ్మో, వీడితో చాలా డేంజర్, వీడు మరి తిరగాసు మాటలు మాట్లాడతాడు, వీడు రాజకీయాలు మాట్లాడతాడు, వీడు అన్ని కూడా చెడ్డ తలంపులతోనే ఉంటాడు. కాబట్టి అటువంటి వారిని ప్రేమించడం కొంచెం కష్టం. ప్రియులారా, మరి యోసేపుకు ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి ఆ తండ్రి బిడ్డను ప్రేమించాడు, అధికముగా ప్రేమించి ఏమిచ్చాట? విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. 10 మందికి లేని అంగి 11వ వానికి తండ్రి ఇచ్చాడు. ఒక తండ్రి కుటుంబంలో అందరికి సమానంగా బట్టలు కొనకపోతే గొడవలు అవుతాయి. నేను తీసుకోను అంటాడు ఒకడు. ఆ వాడికి ఎందుకు ఎక్కువ రేటు పెట్టుకున్నారు, నాకెందుకు ఇలా చేశారు అంటాడు ఒకడు. ప్రియులారా, మరి అమ్మాయిలైతే గొడవలు ఇంకా ఎక్కువ ఉంటాయి. మరి ఆమెకేమో 3000 పెట్టుకున్నారు, నాకు 1500 పెట్టుకున్నారు అని నిష్ఠూరపు మాటలు మాట్లాడతారు. గనుక అందరికంటే అధికముగా ప్రేమించడం మాత్రమే కాక తన ప్రేమను వస్త్రముల రూపంలో ప్రదర్శించాడు. విచిత్రమైనది కుట్టించాడట. ఆ రోజుల్లో ఎవరు ధరించనిది. ప్రియులారా, అలాగే దేవుడు తాను ఏర్పరిచిన బైబిల్ మిషన్ను అధికముగా ప్రేమించాను. మరి బైబిల్ మిషన్కు వచ్చేసరికి నేను అనుకుంటాను, బైబిల్ మిషన్ జన్మస్థలమును దేవుడు అధికంగా ప్రేమించాడని నేనెప్పుడు అనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రేమ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ గొప్ప కేథడ్రల్ రాజమండ్రి పట్టణానికి బైబిల్ మిషన్ జన్మస్థలానికి దేవుడు ఇచ్చాడు అంటే ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది రావుదాసయ్య గారి యొక్క ప్రేమ. కాబట్టి ప్రియులారా, ఎందుకు ప్రేమించావు అనడానికి ఎవరు సరిపోడు, ఎందుకు అధికంగా ప్రత్యేకమైనది ఇచ్చావు అని అనడానికి ఎవరు సరిపోడు. ఆయన ఇష్టం, ఆ తండ్రి సొమ్ము ఆయన ఇష్టం. గనుక ఈ అధికమైనటువంటి ప్రేమ, మరి అధికమైనటువంటి భక్తిని బట్టి యోసేపు ఐగుప్తులో రాజుగా ఉన్న సందర్భాన తండ్రిని ఇక్కడికి రమ్మనండి, నేను అక్కడికి వస్తే నేను రాజుగా ఉండలేను, కనుక నేను ఇక్కడ రాజును కనుక ఇక్కడికే మీరు రావాలి అని కబురు పంపినప్పుడు ఈ ఆది కాండములో మనం ఏం చదువుతున్నాము అంటే 46:3 ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము. ఐగుప్తుకు బిడ్డ రమ్మన్నాడు, నిన్ను యోసేపు రమ్మన్నాడు. యోసేపు ఏం చెప్తే అది జరగాలి, ఎందుకంటే ఈజ్ ద కింగ్, మరి ఈజ్ రూలింగ్ ద ఈజిప్ట్. కాబట్టి ఐగుప్తుని ఏలుచున్నవాడు ఏం చెప్పినా
జరగాలి గనుక సో ఐగుప్తుకు రా అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళడానికి భయపడద్దు. నీవు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి, మరి ఇశ్రాయేలీలు 70 మందిగా వచ్చి 30 లక్షల మంది జనమయ్యారు అంటే గొప్ప జనముగా దేవుడు చేశాడు. తన బిడ్డలను గొప్ప చేయుటకు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. నీవు లాక్డౌన్ లో బంధింపబడి ఇంటిలో ఉన్న సమయంలో కూడా నేను ఎలాగో గొప్ప చేయాలో దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఎలాగో గొప్పగా విడిపించాలో దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నీకేమి గొప్ప గొప్పవి ఇవ్వాలో అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. భయపడొద్దు, భయపడొద్దు. ఈ కష్టకాలమందు, కరోనా కాలమందు, కష్టకాలమందున కూడా ఇష్టముగనే ప్రభుని సేవింప అలవాటు పడిన ఎడలా, నీవు ఈ కష్టకాలంలో, కరోనా కాలంలో ఉండి నువ్వు దేవుని ఇంకా ఎక్కువ ప్రార్థన చేయడం, దేవుని తలంపులు కలిగి ఉండడం, దైవాలోచనలు కలిగి ఉండడం మొదలుపెట్టు. నీకు నిద్ర రాకపోతే, మరి నిద్ర పట్టకపోతే ప్రభువునే తలంచుకొని, గ్రంథములోని సంగతులే తలంచుకొని, దైవికమైన విషయాలే తలంచుకొని, చదివిన బైబిలు లేక నీ అంశాలు తలంచుకొని ప్రభువును స్తుతించు. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు. గనుక యాకోబు, నీవు ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము. కారణం ఏంటంటే, ఐ వాంట్ టు మేక్ యూ ఎ గ్రేట్ మ్యాన్. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేయదని వాళ్ళ ఇశ్రాయేలీలు గొప్పగా ఉన్నారు అంటే, ఇవాళ ఇశ్రాయేలీలు కరోనాకు మందు కనిపెట్టారు అంటే, వ్యాక్సిన్ వస్తుంది అంటే, ఒక చిన్న దేశము పెద్ద కార్యము చేసింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇశ్రాయేలు వైపు చూస్తున్నారు. ప్రియులారా, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. సో ఎప్పుడునంటే, నువ్వు నా మాట విని ఈజిప్టుకు వెళ్ళినట్లయితే నిన్ను గొప్ప చేస్తాను. ప్రభునందు ప్రియులారా, మరి కొన్ని సందర్భాల్లో గొప్పవారయ్యే ముందు కొన్ని ఇబ్బందులు కూడా విశ్వాసులు ఎదుర్కొంటూ ఉంటారు. యోసేపు గొప్పవాడయ్యాడు, కానీ దానికి ముందు ఎన్ని శ్రమలు పడ్డాడు. దరిద్రాన్ని అనుభవించాడు, జైల్లోకి వెళ్ళాడు, చెప్పుకూడు తిన్నాడు, మరి సర్వెంట్ గా పనిచేశాడు, గోతులో తొయ్యబడ్డాడు. కొన్నిసార్లు మనము బంధింపబడిన స్థాయిలో ఉన్నాం. 50 దినాలు దాటిపోయింది. ఇవాళ కరోనా లాక్డౌన్ 3rd స్టేజ్ కి ఆఖరి రోజండి. మరలా రేపటి నుండి సడలింపులతో కూడిన వర్తమానం వస్తుందని నేను ఆశతో ఉన్నాను. అలాగే త్వరలో ఆలయాలు తెరవబడాలని ఆశతో ఉన్నాను. దైవ భక్తానికి దారిద్ర్యమబును, దైవ భక్తానికి దారిద్ర్యమబును, కెరటాల కష్టములు పొరలివచ్చు. దేవుని భక్తులైనటువంటి వారికి దరిద్రపు దినాలు వచ్చాయి. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళలేకపోవడం ఒక దరిద్రం అని అనుకుంటే, గుళ్ళో ఆరాధన చేసుకోలేకపోవడం ఒక దరిద్రం అని అనుకుంటే, ఈ వ్యాధి ఒక దరిద్రం అని అనుకుంటే, బయటికి వెళ్తే అంటుకుంటదేమో ఒక దరిద్రం. ఇది దరిద్రగొట్టు వ్యాధి. మరి మన ప్రమేయం లేకుండానే మనకు అంటుకుంటుంది. ప్రియులారా, ఎవరెవరికి ఇది తాకిందో, ఎవరెవరికి ఇది అంటుకుందో వాళ్ళందరూ ఇష్టపడి అంటించుకున్నారా? మరి లేదు గాని మరి కరోనా వైరస్ అలాగే డెంగ్యూ దోమ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, మరి డెంగ్యూ దోమ కరోనాను అడుగుతోంది, అక్కడే అయిపోయావు అని అంటే, మనుషులు ఎవరు నన్ను లోపలికి రానివట్లా, తలుపులేసేసుకుంటున్నారు, బంధించేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు నాకు దగ్గరికి రావట్లా, దూరంగా వెళ్ళిపోతున్నారు అని అంటే, డెంగ్యూ దోమ అంటుంది, మరి సరే నిన్ను బంధించగలిగారు కానీ నన్ను బంధించగలుగుతారా? నేనైతే వాళ్ళ దగ్గరికే వెళ్తాను, మరి నన్ను ఎలా ఆపగలరో చూస్తాను అంటుంది. ఇది ఒక జోక్ అండి.
ప్రియులారా, ఇది గడ్డు కాలము, కష్టకాలము. కానీ కష్టకాలములో కూడా దేవుడంటే ఇష్టముగాను ఉన్నప్పుడు నిన్ను ప్రభువు గొప్ప చేయ మొదలు పెట్టును, అతని గొప్ప చేసెదను. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 11:9 యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మీరు అరణ్యములో ఏమి చూచుటకు అక్కడికి వెళ్లి తిరిగి తన నార బట్టలు ధరించుకున్న వాడిని చూడడానికి వెళ్ళారా, లేక ఒక ప్రవక్తను చూడడానికి వెళ్ళారా? ఏమి చూడ వెళ్ళి తిరిగి చూద్దాం మనం. ఏమి చూడడానికి మీరు అక్కడికి వెళ్ళారు? ఇదిగో సన్ననార బట్టలు కట్టుకున్నవాడు కాదు. మత్తయి 11:9 మనం ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడండి. ప్రవక్త కంటే గొప్పవాడు. ఈజ్ గ్రేటర్ దాన్ ద ప్రాఫెట్. సో ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడున్నప్పుడు మీకు గొప్ప చేపలేస్తాడు, మీకు గొప్ప భోజనమే పెడతాడు. ప్రియులారా, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్లి తిరిగి మరి తోటి జాలర్లకు కూడా ఒకవేళ బహుశా చేపలు పడలేదేమో ఆ రాత్రి, వాళ్ళు కూడా ఎంటీ హ్యాండ్స్ తో ఉన్నారేమో. కానీ ఒడ్డుకొచ్చేసరికి వారికి పెట్టేవాళ్ళు లేడు, ఇచ్చేవాళ్ళు లేడు. వారు ఒడ్డునకు రాగానే నిప్పుల మీద కాల్చబడిన రొట్టెలు, చేపలు మీరు బట్టిని కూడా దండి, అవి కూడా తిందురు. గాని నేనేదో చిన్న చిన్న పెడుతున్నాను మీరు అనుకోవచ్చు, పట్టరండి, తిందురు గాని. సో ప్రియులారా, దేవుడు గొప్ప భోజనం పెట్టాడు. ఎందుకంటే మరి పగవారలు సిగ్గుపడినట్లుగా జగతి ఎరుగని సౌఖ్య భోజనమో అగుపరచును, తగినదే పెట్టును. కాబట్టి దేవుడు మనకు గొప్ప వాటిని ఇచ్చేవాడు, గొప్పవి పెట్టువాడు అని మనం గుర్తించవలసిన వారము. మత్తయి సువార్త 12:6 కూడా యేసుక్రీస్తు ప్రభు దేవాలయాన్ని గూర్చి ఉదహరిస్తూ దేవాలయాన్ని గురించి మాట్లాడొచ్చు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఆ 153 చేపలు గొప్ప చేపలు, గ్రేట్ ఫిష్. ప్రియారా, గొప్ప వాటినిచ్చే గొప్ప దేవుడు. మన దేవుణ్ణి గురించి మనం ఏం పాడుకుంటాం? గొప్ప దేవా మాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవా మాకు తండ్రివి, తప్పకుండా వాచుని దరికి సునామమందు, తప్పకుండా వాచుని దరికి సునామమందు, గొప్ప కరుణ చేతన నీపుడు తగజేర్చుకొనుము, గొప్ప దేవ మాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ మాకు తండ్రివి. గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము. ప్రియులారా, నీవు గదిలో బంధింపబడిన విశ్వాసుగా ఇవాళ ఉండొచ్చు, ఇంటిలో బంధింపబడిన కుటుంబంలో ఉండొచ్చు, కానీ గొప్ప దేవుడు ఇంటిలో ఉన్నాడు, నీ చెంత ఉన్నాడు. మర్చిపోవద్దు. గొప్పవి ఇచ్చేవాడు ఇవాళ నీ దగ్గర ఉన్నవన్నీ అయిపోతున్నాయని భావిస్తూ ఉన్నావేమో, కానీ గొప్ప వాటిని నువ్వు పొందబోతున్నావు. శ్రమ తీరిపోగాని, రాత్రి గడిచిపోగాని, చీకటి వెళ్ళిపోగానే సూర్యోదయమొగొచ్చి ఉండగా, మరి వెలుతురు వస్తూ ఉన్నప్పుడు చీకటి ఉండదండి. అక్కడ శిష్యులకు సూర్యోదయం అయిపోయింది, మనకు సూర్యోదయం రాబోతూ ఉంది.
దేవుని బిడ్డ, ఈ కరోనా అనే చీకటి తొలగిపోబోతూ ఉంది. సూర్యోదయం రాబోతూ ఉంది. మరి అతి త్వరలో ఆ యొక్క గొప్ప వెలుగులో మనం దేవుణ్ణి ఆరాధించబోతూ ఉన్నాం గనుక సూర్యోదయం వచ్చుకుండగా యేసు వచ్చి ధరణి నిలిచి వారితో మాట్లాడి గొప్ప వాటిని వారికి ప్రసాదించిన వాడై ఉన్నాడు. గొప్ప వాటిని ఇచ్చిన పిమ్మట మన ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుచూ ఉన్నాడు. మరి సిమోను, పేతురు, నీవు నన్ను ప్రేమించుచు ఉన్నావా? గత వారము ఈ యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమా పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదుము. ఎవరికి అన్ని సమకూడతాయి అంటే దేవుని ప్రేమించే వారికి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. చదవండి రోమా 8. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పము చొప్పున. మానవ సంకల్పము కాదిది, దైవ సంకల్పము. దేవుడే వారిని సేవకులుగా పిలుచుకున్నాడు. దేవుడే వారిని పనులు చేసుకొని పైసలు సంపాదించుకుంటున్న వారిని అవి విడిచిపెట్టి రండి అని పిలిచాడు. కొందరిని ఈ లోకంలో దేవుడు పిలుస్తాడు, కొందరిని దేవుడు పిలకపోయినా ఈ వృత్తి బాగుంది, ఈ పని బాగుంది అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఎవరినైతే పిలిచానో దేవుని ప్రేమించు సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. వాళ్ళకి ఎప్పుడు దేవుని చేత పిలువబడిన వాడికి ఎప్పుడు కూడా కీడు కలగదు. ఒకవేళ దేవుని చేతము దేవునిలోనికి పిలువబడితే, రక్షణలోనికి పిలువబడితే, కేథడ్రోల్లోనికి నువ్వు పిలువబడితే, సంఘంలోనికి నువ్వు పిలువబడితే బేట మేలు కలుగుటకై తప్పకుండా నీ బ్రతుకులో నీకు మేలు కలుగుతుంది. ఈ కీడు కాలము కష్టకాలంలో నీకు మేలు కలుగుతుంది. సమస్తము సమకూడి జరుగుతున్నవని మనము ఎరుగుదుము. ప్రభునందు ప్రియులారా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభు అడిగాడు. ప్రేమ అంటే 1 యోహాను పత్రిక 5:3 దీని భావాన్ని మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 5:3 మనం చూస్తే, మొదట దేవుడు మనను ప్రేమించాడు. 5:3 చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించడం అంటే వేషధారణ కాదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే 24 గంటలు తెల్ల బట్టలు వేసుకుని ఊరంతా తిరగడం కాదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే బైబిల్ పట్టుకుని ఊరంతా తిరగడం కాదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఫోటోలు ఎక్కువగా పెట్టుకొని దండలేయడం కాదండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాడు లేదో వాడికే తెలుస్తుంది, దేవుడు తెలుస్తుంది. ఇది అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. సో మనం ఆయన ఆజ్ఞలను గైకొను వారం అయితే, ఆజ్ఞలను నువ్వు లక్ష్య పెట్టు వాడవైతే, ఆజ్ఞలకు భయపడే బిడ్డవైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. లేదు మరి దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి అన్ని సమకూడతాయి అని బైబిల్లో ఉంది. డోంట్ వర్రీ, దేవుణ్ణి ప్రేమించండి, మీకు అన్ని సమకూడతాయి. మీ ఉద్యోగ వ్యాపారాలు, వివాహ బంధాలు, సంబంధాలు, సంతానాలు, గృహాలు అన్ని సమకూడతాయి. ప్రియులారా, మనము ఆయనను ప్రేమించుచున్నామా అనే ప్రశ్న ఇవాళ మనం కూడా వేసుకోవాలి. ఇంకా మనం చూస్తే 91వ కీర్తన 14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. చదవండి 91వ కీర్తన
మనందరం బాగా ఎరిగిన 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. దేని నుండి తప్పిస్తాడు? వ్యాధి నుండి తప్పిస్తాడు, కరోనా నుండి తప్పిస్తాడు. అమ్మా, మనం జాగ్రత్తగా ఉన్నందువలన మనమేంటి మరి ఇంగ్లాండ్ దేశపు ప్రధానమంత్రి, నేను వెళ్ళాను. ఆ దేశం సుందరమైనటువంటి దేశం. మరి ఈ ప్రపంచం అంతటిని ఒకప్పుడు వాళ్ళు పరిపాలన చేశారు. ఆ యొక్క నగరాలు, పట్టణాలు, పొలాలు చూస్తే పార్కులాగా కనబడ్డాయి నాకు. ఇంగ్లాండ్ నుండి, లండన్ సిటీ నుండి నేను ఒక 3 గంటలు ట్రైన్లో ప్రయాణం చేస్తే ఆ పొలాలు, గొర్రెలు ఎంత శుభ్రత అక్కడ కనబడుతూ ఉందో, మరి భూతల స్వర్గం లాగా నాకైతే కనబడింది. స్టాఫార్డ్ కి నేను ప్రయాణం చేశాను, స్టాఫార్డ్ షైర్. సో ఇంత డెవలప్డ్ కంట్రీ, శుభ్రం కలిగినటువంటి కంట్రీలో ప్రధానమంత్రి గారు, ఐ థింక్ డౌన్టన్ స్ట్రీట్ నెంబర్ 10 అనుకుంటాను, అక్కడ కూడా ఆయన ఇంటి ముందు మేము నడిచి వెళ్ళాం. ఆ ఏరియాలో మేము ఉన్నాం. సో మహా పద్ధతి కలిగినటువంటి పట్టణం, పద్ధతి కలిగిన దేశం, మరి అంత శుభ్రం కలిగినటువంటి ఆ దేశంలో ప్రధానమంత్రి అంటే ఇంకెంత జాగ్రత్తలు ఉంటాయి. ఆయనకే కరోనా అంటూ పోయింది. బతుకుతాడా, చనిపోతాడా? మరి హాస్పిటల్లో పెడితే దేవుని కృప వలన, అనేకులు చేసిన ప్రార్థనల వలన బ్రతికి బయటకు వచ్చాడు. బ్రతికి వాళ్ళ బట్టగట్టి మరలా ఆ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే జాగ్రత్తగా ఉంటే కరోనా రాదు అని అనుకుందామా? శుభ్రాలు పాటిస్తే, అంటే పాటించొద్దు, ఇష్టం వచ్చినట్టు తిరగండి అని నా సందేశం కాదు. అతడిన్ని జాగ్రత్తలు పాటించాడు. మరి ఎట్లా వచ్చింది? వాక్యం చూడు, 91వ కీర్తన 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. తప్పించడము దేవుని చేతిలో ఉంది. దేవుణ్ణి ప్రేమించే వారిని ఎలా కాపాడుకోవాలో, దేవుణ్ణి ప్రేమించే వారికి ఎలా గొప్ప ఆరోగ్యం ఇవ్వాలో, గొప్ప రోగ నిరోధక శక్తినివ్వాలో దేవుని తెలుసు. మన మీద గొప్పవారమని భావించనక్కర్లా. కానీ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే అంటువ్యాధుల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈ సందర్భంగా నేను మరి క్యాథడ్రల్ విశ్వాసులు, శాల విశ్వాసులు, గోల్డెన్ జూబ్లీ మందిర సంఘ విశ్వాసులందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేము మీ యొక్క గృహప్రవేశాలు చేసినప్పుడు మేమేం ప్రార్థన చేశామో జ్ఞాపకం తెచ్చుకోండి. అంటు వ్యాధులను ఈ ఇంట రానీయవద్దు ప్రభా అని ముందుగానే ప్రార్థన చేశాం. కరోనా అంటు వ్యాధి కాదా? సో అంటు వ్యాధులను రానియొద్దని. అందుకే దైవ కార్యక్రమాలు జరిగించుకుంటే పద్ధతి కలిగిన దైవజనుల చేతుల మీద జరిగించుకోండి. అప్పుడు మీకు మీ గృహాలకు ఆశీర్వాదం. ఎవడో గుళ్ళో పనిచేసే పనోడు, లేకపోతే గుళ్ళో పనిచేసే ఆ పని మనిషి, దాంతో నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకు ఇంకా లేవుపోని అంటించుకున్నవాడు అవుతావు. ఎందుకు అటువంటి వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటారు మీరు? అది తప్పు. అసలైన దైవజనులను ఆశ్రయించండి. వారు పద్ధతి కలిగిన ప్రార్థనలు చేస్తారు. ఇవాళ మన సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ క్షేమంగా ఉండగలిగారు అంటే, గృహాలు క్షేమంగా ఉన్నాయనంటే, అంటు వ్యాధులను మరి చొరబడనియద్దు అని మేము చేసిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ వీడియోలు చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు తప్పించువాడై ఉన్నాడు. మరి దేవుని మనం ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు గనుక. నీవు నన్ను ప్రేమించుచున్నావా? మొదటిది ఇవాళ ప్రేమను గురించి చెప్తాను. ఒకటి, దేవుని ప్రేమించుట. రెండవది 122వ కీర్తన 6వ వచనము. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, ఈ వాక్యం మన సంఘానికి, మన విశ్వాసులకు బాగా పరిచయమైన వాక్యం. యెరూషలేమును ప్రేమించువారు 122:6. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరిని ప్రేమించేవారండి?
ఎందుకు యెరూషలేమును మనం ప్రేమించాలి? యెరూషలేమును ప్రేమించుడి, ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి. ఎస్, ఇవాళ యెరూషలేము నుండి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ రాబోతుంది. ఎస్, నువ్వు ప్రేమించాలి అటువంటి దేశాన్ని, అటువంటి పట్టణాన్ని. యెరూషలేమును ప్రేమిస్తేనట నీకు వృద్ధి. ఇవాళ నువ్వు ఇండియాలో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు. మరి ఇశ్రాయేలు కనిపెట్టిన టెక్నాలజీని పాకిస్తాన్ వాడు వాడండి. పాకిస్తాన్ గురించి నేను చెప్తాను, అది భారతదేశానికి 100% శత్రు దేశమే అది. కానీ పాకిస్తాన్ వాళ్ళకి ఇశ్రాయేల్ దేశం అంటే ఇష్టం ఉండదు. మరి వాట్సాప్ కనిపెట్టింది ఎవరు? ఇశ్రాయేలీలు. యెరూషలేం దేశం నుండే వాట్సాప్ కనిపెట్టబడింది. సెల్ ఫోన్ లో అనేక అంశాలు. పాకిస్తాన్ వాడు వాడుతున్నాడా? సిగ్గులేని పాకిస్తాన్ వాడు వాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, పాకిస్తాన్ పాస్పోర్ట్ మనం చూస్తే ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళొచ్చు, ఒక ఇశ్రాయేలు తప్ప అని స్టాంప్ వేసి ఉంటుంది. వాడు మరి యెరూషలేమును గాని దేవుని బిడ్డలను గాని ప్రేమించలేని దుస్థితిలో ఉన్నటువంటి ఒక దుష్ట దేశం అది. వాక్యం చెప్తున్న యెరూషలేమును ప్రేమించు, నీకు వృద్ధి. దైవ సేవకుల్లో కొందరు యెరూషలేమును ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈ లోకంలో, ఈ దేశంలో మా జీవితంలో మేము వృద్ధి చెందామనంటే యెరూషలేమును ప్రేమించాం. 18 సార్లు యెరూషలేం వెళ్ళామంటే యెరూషలేం మీద ప్రేమ, అంతే, దట్స్ ఆల్. బిజినెస్ కోసం వెళ్ళ, మరి నేను, నా భార్య, నా బిడ్డలు అనేక మార్లు మా కుటుంబం యెరూషలేం వెళ్ళినన్ని పర్యాయములు నాకు తెలిసి బైబిల్ మిషన్ లో ఏ పాస్టర్ గాని వాళ్ళ కుటుంబం గాని వెళ్ళలేదు. అందుకే దేవుడు మమ్మను వర్ధిల్ల చేయించు ఉన్నాడు, వర్ధిల్ల చేయువాడై ఉన్నాడు. దేవుని బిడ్డ, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నువ్వు వృద్ధిలోనికి రావాలి అని అనుకుంటే దేవుడు సృష్టించిన ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని ప్రేమించు. నాకు యెరూషలేము నుండి ప్రతిరోజు ఈమెయిల్ వస్తుంది, మరి ఇజ్రాయెల్ న్యూస్ వస్తుంది, ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో విషయాలు వస్తాయి. ప్రియులారా, దానిని కూడా మనం ప్రేమించు వారముగా ఉండాలి. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభు అడిగాడు. నీకు వర్ధిల్లాలి అనుంటే ప్రేమించు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. మన సంఘములో, మన ప్యారిస్ లో, మన ఈ క్యాథడ్రల్ గుంపులో, అంటే బిఎంసి అంటాం, మన బైబిల్ మిషన్ క్యాథడ్రల్ సంఘములు, మరి శాల కావచ్చు, గోల్డెన్ జూబ్లీ కావచ్చు, మరి ప్రతిరోజు యెరూషలేం వెళ్ళిన ఫోటోలు ఫేస్బుక్ లో రిపిటేషన్ అవుతా ఉంటాయి. లాస్ట్ ఇయర్ 5 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ ఉన్నారు. మరి ఇంచుమించుగా ఈ సీజన్ లో అన్ని రోజులు నేను అక్కడ ఏదో సంవత్సరంలో గడిపిన వాడిని. కాబట్టి అవి రిపిటేషన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ క్లిక్ నొక్కుతాను, అవి రీషేర్ అవుతూ ఉంటాయన్నమాట. ఎందరో బిడ్డలు మన సంఘం నుండి వచ్చారు. అందుకే దేవుడు మన సంఘాన్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. విశ్వాసులైన మిమ్మును దేవుడు వర్ధిల్ల చేయించు ఉన్నాడు. యెరూషలేమును ప్రేమించాలి. మూడవదిగా మనం చూస్తే కీర్తన 26వ దావీదు కీర్తన 8వ వచనాన్ని మనం చూసినప్పుడు 26:8 దేవుని యొక్క ఆలయమును, మందిరమును ప్రేమించుట. చదువు. నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ తేజో మహిమ నిలిచే మందిరాన్ని, నీ నివాస స్థలాన్ని నేను ప్రేమిస్తున్నానయ్యా. దావీదు అంత వృద్ధిలోనికి రావడానికి, అంత పెద్ద గొల్యాతును కొట్టి చంపేయడానికి కారణం ఏంటో తెలుసా? దావీదుకు దేవుని మందిరం అంటే చాలా ప్రేమ. అందుకే దేవాలయం అని కలవరించాడు. నా ఇల్లు బాగుంది, నేను బాగున్నాను, దేవాలయం బాగలేదు, గుడారంగా ఉంది, మరి మేము కూడా మా ఇల్లు కట్టిన తరువాత మరి గుడి ఇంకా షెడ్డుగానే ఉంది అని బాధపడుతూ ఉండేవాళ్ళం. దేవుడు అద్భుతమైన క్యాథడ్రల్ ను తయారు చేసి ఇచ్చాడు. ప్రియులారా, గొప్ప మందిరాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ. కాబట్టి నీ తేజో మహిమ నిలుచు మందిరమును నేను ప్రేమిస్తూ ఉన్నాను. విశ్వాసి, నీ సంఘాన్ని నువ్వు ప్రేమించాలి,
నీ యొక్క మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. మరి ఆదివారం వచ్చిందంటే మేము పొరుగున దేవాలయం దగ్గరకు వచ్చి గుడిలో గడిపి కాసేపు నేను నా కుటుంబం ఆరాధన చేసి మరి మీకు వాక్యం అందించి వెళుతూ ఉంటాం. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది. మేము అదే గుడిలోనే కాపురం పెట్టామనుకోండి, గుడి కిందే మా ఇంత ఫీలింగ్ మాకు ఉండదేమో. సో అది మా ఇల్లుగానే మేము పరిగణించేస్తామేమో. కాబట్టి మరి గుడిని గుడిలాగే మా దేవాలయాలన్నీ కూడా దేవాలయాలాగే మేము ఉంచాం. అక్కడ మా నివాసాలు మేము పెట్టుకోలే. మరి నీ మందిరమును నేను ప్రేమించుచున్నాను. ప్రియులారా, కరోనా కాలంలో కూడా అనేక మంది బిడ్డలు పొద్దున్న 5 గంటల నుండి 7 గంటల వరకు మన యొక్క మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని ఒక 10 నిమిషాలు, పావు గంట గడిపి వారు వెళుతూ ఉన్నారు. దానికి ఏమి అభ్యంతరం, ఆటంకం లేదు. మేమైతే ఉండి అక్కడ ఏ కార్యక్రమం చెయ్యం. కానీ వారి ఇష్టం. ఎవరైనా మందిరానికి రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. మరి మాస్కులు ఉండాలి, అలాగే దూరంగా ఉండాలి. అందరూ ఒకేసారి కాదు, ఎవరైనా వీలు కుదిరిన వారు, మరి దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఇలాగున నేను వాచ్మెన్ అడుగుతాను, ఇవాళ ఎంతమంది వచ్చారు, నిన్నెంతమంది వచ్చారు, మరి ఎవరు మటుకు వారు వచ్చి ప్రార్థనలు చేసుకొని వెళుతూ ఉన్నారు. దానికైతే అభ్యంతరం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇతరులు కూడా మరి ఇతర మందిరాలలో మేము చూస్తున్నాం, ఇతర దేవాలయాల దగ్గర ఇవాళ ఏదో పలహారాలు పంచి పెడుతున్నారు. ఒక సిటిఆర్ ఎదురుగుండా ఉన్న ఒక టెంపుల్ దగ్గర మరి మేము చూసాం. ఎవరు మట్టుకు వారి దేవాలయాలకు వెళుతూ ఉన్నారు. కాబట్టి 4వదిగా మనం చూస్తే మనము ఇతరులను కూడా ప్రేమించే వారమై ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, యోహాను సువార్త 13:34వ వచనంలో మనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరిని ఒకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, మంచిదే. నీవు యెరూషలేమును ప్రేమిస్తున్నావు, మంచిదే. నువ్వు దేవాలయాన్ని కూడా ప్రేమిస్తున్నావు, మంచిదే. కానీ తోటి వారిని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది ప్రవిచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. ముగింపు దిశగా వెళుతూ ఉన్నాను. ప్రియులరా, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కూడా మనం ప్రేమించే బిడ్డలుగా ఈ లోకమందు ఉండాలి. ఇతరులను ప్రేమించడం ముఖ్యం. మరి మనం బైబిల్ మిషన్ వారము గనుక బైబిల్ మిషన్ సంస్థను మనము ప్రేమించాలి. బైబిల్ మిషన్ సంఘ కాపురులను మీరు ప్రేమించండి, మీ గురువులను మీరు ప్రేమించండి. బైబిల్ మిషన్ సంఘాలను మీరు ప్రేమించండి. మరి బైబిల్ మిషన్ మందిరాలను మీరు ప్రేమించండి. బైబిల్ మిషన్ కార్యక్రమాలను మీరు ప్రేమించండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ప్రేమను గూర్చి మనం చూచినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27-28 వచనాలు చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆయన సంఘమంతటిని ప్రేమిస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్నవారందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సంఘము దేవునిని ప్రేమించాలి, దేవుని ప్రేమయందు నిలిచి ఉండాలి. ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆశక్తితో, పూర్ణమనసుతో ఆరాధింతు పూర్ణశక్తితో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. దేవుని అధికముగా ప్రేమించాలి. డూ యు లవ్ మీ? సిమోను, నీవు నన్ను ప్రేమించుచు ఉన్నావా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు దేవుణ్ణి? ఒకవేళ వ్యాధి వచ్చింది అని గుడికి వెళ్ళలేకపోతున్నావు అని, ఇంట్లో బందీగా ఉన్నావు అని, రెడ్ జోన్ లో ఉన్నావు అని,
లేక ఏవేవో కారణాలు పెట్టుకొని దేవుని మీద ప్రేమ తగ్గిందా? తగ్గకూడదు. కష్టకాలములో కూడా ఇష్టముగానే ప్రభువును ప్రేమించాలి. మరి 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చెప్తోంది, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు. చాలా మందికి శాపం ఎందుకు వస్తుందో అర్థం కాదండి. మనుషులకు అర్థం కాదు, దేవుని తెలుసు. వాళ్ళు ఎప్పుడు అవి ప్రేమిస్తారు కానీ దేవుణ్ణి ప్రేమించరు. కొందరికి ఆస్తి అంటే ప్రేమ, డబ్బు అంటే ప్రేమ, లేకపోతే ఎలా పొందాలి, ఏ మార్గాలు అన్వేషించాలి, ఇవే ఆలోచనలు. ఎవడైనను దేవుని ప్రేమింపకుంటే, ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. నీకు శాపము రాకూడదు అంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని బిడ్డ ఎంతగా ప్రేమించాలి అనంటే, వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమోచున్నది. వరుని మీదలో నా ప్రేమ, వరుని మీదలో నా ప్రేమ పెరగని చూచున్నది, తరగని యాకున్నది. వరుడు వరుడరోచున్నది, వరుడు సంగము వరుని కొరకు ఎదురు చూచున్నది. ప్రియులారా, ఈ కరోనా కాలంలో దేవుని మీద నీకున్నటువంటి ప్రేమ పెరగాలి. ఎఫెసు సంఘాన్ని గూర్చి మొదట నీకుండిన ప్రేమను మరచితివి అంటూ ఉన్నాడు దేవుడు. అదొక తప్పు, అదొక నేరము, అదొక నింద, అదొక కంప్లైంట్. నీ కష్టకాలంలో మరి అప్రిషియేషన్స్ ఉండాలి తప్ప నీ మీద కంప్లైంట్స్ రాకూడదు. 50 దినాలకు పైబడి ఈ దినాలు సాగిపోతూ ఉన్నాయి. లాక్డౌన్ పీరియడ్ సాగిపోతూ ఉంది. రేపటి నుండి మనం 4th phase లోనికి ప్రవేశించవచ్చు. అనేక ఆదివారాలు, దాదాపు 9 ఆదివారాల నుండి ఇట్లా ఖాళీ మందిరాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఇక్కడ జనులు లేరు అనే నిరుత్సాహము గాని, మరి ఖాళీ మందిరము అనేటువంటి తలంపు గాని రాకుండా ప్రభు ఉన్నారు. ఇది ప్రభు మీద ప్రేమతో మేము చేస్తున్నటువంటి పరిచర్య గనుక విశ్వాసులారా, చాలా మంది మరి వారి ఎండ్లలో ఉండి ఫేస్బుక్ లో వారు చెప్తూ ఉండొచ్చు గాక, మరి మేమైతే అలాగూ కాదు. మన మందిరాన్ని మీరు చూస్తూ ఉన్నారు. మన ఆల్టర్ మీకు కనబడుతూ ఉంటది, మన శిలువ మీకు కనబడుతూ, మన బలిపీఠం మీకు కనబడుతూ ఉంటుంది. మన యొక్క ఖాళీ మందిరం అంతా కూడా మరొకసారి మన ఖాళీ మందిరాన్ని చూద్దాం మనం. మరి విశ్వాసులతో నిత్యము నిండి కిటకిటలాడేటువంటి మందిరం. ఒక్క విశ్వాసి కూడా ఆ బాల్కాని మీద గాని క్రింద గాని ఇంత విశాలమైనటువంటి మందిరంలో ఎవరూ లేకుండా ఈ దైవ కార్యక్రమము జరుగుట, ప్రియులారా, దేవుని మీద ఎంత మాత్రం కూడా ప్రేమ తగ్గదు. ఇంకా వరుని మీద ఉన్న ప్రేమ పెరగనిచ్చుచు ఉన్నది, తరగనీయకున్నది అన్నట్లుగా నీవు నన్ను ప్రేమించుచు ఉన్నావా? వీటికంటే మరి నీకు ఇచ్చిన చేపల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇక్కడున్న సేవకుల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా? నీ ప్రేమను బట్టి నీకు వరాలిస్తాను, నీకు ఫలాలిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని దేవుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, అవాడిచ్చింది 153 చేపలే. కానీ మరి సాయంకాలం టీవీలో మీరు అందరూ వినండి, ఆ 153 మీద చక్కని వాక్యం చెప్పాను నేను. కాబట్టి మరి గొప్పవి నేను మీకు ఇచ్చాను, మీ ప్రేమ కూడా నా ఎడల గొప్పగా ఉండాలి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు.
మరి దేవుని ప్రేమ పెరగనివ్వండి. ఆయన గొప్ప వాటిని మీ కొరకు సిద్ధం చేశాడు. గొప్పవి మీకు ఇవ్వబోతున్నాడు. ఆ గొప్పవి అందుకోవడానికి ఒక రాత్రి ఖాళీ చేతులతో ఉండాల్సి వచ్చింది. ఖాళీ సంచులతో వారు ఉండాల్సి వచ్చింది. ఏమీ లేదు. కానీ ఒకేసారి నిండిపోయింది. ఒకే ట్రిప్పులో నిండిపోయింది. దేవుడు నీ జీవితంలో కూడా, నీ ఇంటిలో కూడా అలాగున నీకు దయచేయాలని నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు వైపు చూడు, ఆయన నడుగు, అందుకో, పొందుకో, ఆనందించు. అట్టి ధన్యత ప్రభు మీకు దయచేయును గాక. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రార్థనలు ఏకీవించండి. ఎందరో విశ్వాసులు, క్యాథడ్రల్ విశ్వాసులు, గోల్డెన్ జూబ్లీ మందిర విశ్వాసులు, స్వస్థతశాల విశ్వాసులు, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి విశ్వాసులు తండ్రి నీ వైపు చూస్తున్నారు. అయ్యా, నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని నవ్విస్తావని విన్నాం గనుక నీ ఎడల ప్రేమ చూపుతూ ఉన్న బిడ్డలకు వారికి ఏది కావాలో, వారికి ఏది అవసరమో మీరు దయచేయండి. తండ్రి, గొప్ప దేవుడవు. ఇదిగో యోహాను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని నీ ఎత్తడ నీవే నీ గొప్పతనాన్ని బయటపెట్టాడు దేవుడవు గనుక ఇదిగో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని గొప్ప చేస్తాను. అవును ప్రభు, మా సంఘం యెరూషలేమును ప్రేమించే సంఘం. మా సంఘాన్ని గొప్ప చేయండి. మా విశ్వాసులు, వారి గృహాలు, కుటుంబాలు గొప్ప చేయండి. గొప్ప చేయ మొదలు పెడతాను. అబ్రహామా, నిన్ను గొప్ప చేస్తాను. యాకోబు, నిన్ను గొప్ప చేస్తాను. ఇస్సాకు, నిన్ను గొప్ప చేశాడు. యాకోబు, నిన్ను నీ బిడ్డల్ని గొప్ప చేస్తాను. ఇశ్రాయేలు గొప్ప జనముగా నేను చేస్తాను. దేవా, ఆ గొప్ప వారి ద్వారా ఈ కరోనాకు గొప్ప వ్యాక్సిన్ త్వరలో బయటకు రప్పించండి తండ్రి. నీ స్తోత్రం. ఆయా వాటిని నువ్వు ప్రేమించమన్న వాటిని మేము ప్రేమించడం ద్వారా మమ్మను మరింత గొప్ప చేయండి ప్రభా. నీ స్తోత్రం. గొప్పవి మాకిచ్చి గొప్ప వారిని చేసి మహిమ పొందుమని తండ్రి. ఇదిగో గొప్ప కార్యక్రమాలు మాకిచ్చావు. ఈ కరోనా కాలంలో మేము అడిగినప్పుడు ఆయన శుభార్త ఛానల్లో గొప్ప సమయాన్ని, సాయంకాలం ఆదివారం 4 గంటల సమయాన్ని మాకిచ్చి తండ్రి మా కార్యక్రమాలను కూడా గొప్ప చేస్తున్నావు. ప్రజలందరూ చూసి పరిస్థితి కల్పించండి. మీరే మహిమను పొందండి. మా ప్రార్థన నెరవేర్చండి. ఒక్కొక్క విశ్వాసిని దీవించుమని ఈ వాక్యమే ఎవరైతే ఇతరులు కూడా విన్నారో, చూశారో వారిని, వారి సంఘముల కుటుంబములు దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి శుభవార్త ఛానల్లో ప్రతి ఆదివారం సాయంకాలము 4 నుండి 4:30 గంటల వరకు మన మందిరం నుండి దేవారమ్ము అనేటువంటి కార్యక్రమం ప్రసారమవుతుంది. సో తప్పకుండా చూడండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ చెప్పి ఆ సమయంలో మరి ఆ కార్యక్రమం చూసేటట్లుగా ప్రోత్సహించండి. మీ కొరకు చక్కని వాక్యము మరి అందరికీ సెల్ ఫోన్ లో చూసే వెసులుబాటు ఉండదు కనుక మరి ఎంతో ఖర్చుతో మేము ఆ టీవీ ప్రోగ్రాం ఇస్తున్నాం. మరి దానికి ఈ వారం నుండి స్పాన్సర్ చేయడానికి కొంతమంది బిడ్డలు ముందుకు వచ్చారు. ఒక్కొక్కరు 1 by 1 వస్తున్నారు. ఎవరైనా ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలనుకుంటే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అందులో ఇచ్చే నెంబర్కి కాల్ చేయొచ్చు. లేక మరి పాస్టర్ గారిని కానీ, నన్ను కానీ, బాబులు కానీ, అబ్బాయిలు కానీ, చిన్న పాస్టర్లు కానీ మీరు సంప్రదించవచ్చు. మరి ప్రభు తన కృపలో మనలను బలపరచును గాక. అలాగే ఒక డెత్ న్యూస్ కూడా మన ఎదుట ఉంది. మన మందిరంలో మరి పగలు పనిచేసే ఒక బిడ్డ, సహోదరి, వృద్ధురాలు మేరీ అనబడినటువంటి విశ్వాసి మన వాచ్మెన్ గా ఉండి పగలు మందిరం శుభ్రం చేస్తూ ఉండేది. ఆమె మరి గత శుక్రవారము రాత్రి ప్రభువునందు నిద్రించడం జరిగింది. మరి నిన్నటి దినము ఆమె భూస్థాపన మేము జరిగించాము మన బైబిల్ మిషన్ బరీల్ గ్రౌండ్ లో. ఆమెకు ఒకతే కుమార్తె. మరి ఆ బిడ్డ వివాహం కూడా నేనే చేశాను కేథడ్రల్లో. సో కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి.
మన మందిరానికి ఎంతో పరిచయం చేశారు కనుక ప్రార్థన చేయండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, శక్తిమంతుడా, నీ ఘనమైన నామమునకు వందన నమస్కారములు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు ఘనమైన సంగతులు మాకు తెలియజేసిన దేవా, వేవేల వందన నమస్కారములు, స్తోత్రాలు. ఒకరినొకరిని ప్రేమించుకోవటము, నిన్ను ప్రేమించటము అనేది దేవా నువ్వు తెలియజేసిన విధానం కొరకు వందన నమస్కారాలు. ఒకవేళ క్రైస్తవులం అయ్యుండి నిన్ను ప్రేమించకపోతే శాపగ్రస్తములుగా మిగిలిపోతామని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప ఆపద నుండి మమ్మల్ని విడిపించి నిత్యము నీ వారిగా ఉండుటకు, నిన్ను ప్రేమించేవారుగా ఉండుటకు, నిన్ను నీ అందు మేము ఆస్తికర్తలుగా చేయమని నీ పాదములు బట్టి అడుగుచున్నాము. ఈ ఆదివారపు ఆరాధన దీవెనలు మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా విశ్వాసులకు, మా సంఘాలకు, ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరే దానముగా ఇచ్చి మేము పొందమని, రాబో దినాలలో నీ మందిర ఆవరణంలో మేమందరము కలుసుకొని నీ బలిపీఠ మీద నిన్ను స్తుతించు భాగ్యం ఇచ్చి మేము పొందమని, ఈ రోజు దీవెనతో ఆశీర్వాదంతో మమ్మల్ని నింపుమని, మహిమనాథుడు వేగముగా మా మధ్యకు దిగివచ్చి మమ్మల్ని కొనుపోవుటకు మమ్మల్ని ఆయతము చేయించిన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సహాయము సదా మనెల్లరకు తోడైండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.